హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి పై డొమైన్ యాక్షన్ రిలీజ్ చేశారు కదా. సో పై డొమైన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ కంపెనీ ఆ కంపెనీ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి, మీరు టెండర్ ఫస్టే వేసి పెట్టుకోండి, సో సవాల్ ఫస్టే ఆడండి అని ఇలా చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు. కానీ పై డొమైన్ వెనకాల ఎంత ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇది రూలెట్ అవ్వడానికి సో ప్రొసీజర్ ఏంటి అనేది చాలామందికి తెలియట్లేదు అనమాట. పై డొమైన్ వెనకాల ఎంత ప్రాసెస్ ఉంది అనేది వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. అలాగే పై కాయిన్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతుంది అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే సో ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఫస్ట్ మీకు పై డొమైన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు డాట్ పై డొమైన్స్ అని ఉంటుంది. వన్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు ద డాట్ పై డొమైన్స్ యాక్షన్ అయితే ఉంటుంది, ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పై నెట్వర్క్ డొమైన్ యాక్షన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు జూన్ 28వ తారీఖు అనమాట. మార్చి 14వ తారీఖు నుంచి జూన్ 28వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. గో టు యాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ పై వాలెట్ కనిపిస్తుంది, మీ 24 అవర్స్. సో ఇక్కడ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తుందంటే ఎవరికైతే మైగ్రేట్ కంప్లీట్ అయిపోయిందో వాలెట్లో అవైలబుల్ బ్యాలెన్స్లో కాయిన్స్ ఉండాలి అనమాట. ఇక్కడ మైగ్రేట్ కంప్లీట్ అయ్యి అవైలబుల్లో ఎవరికైతే కాయిన్స్ అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే పై డొమైన్ యాక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది, లేకపోతే సో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనమాట మీరు. సో అలాగే ఇక్కడ 24 అవర్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లేదా మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసి మీ వాలెట్ని అన్లాక్ అయితే చేసుకోండి. సో వన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పై డొమైన్ యాక్షన్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది అనమాట మీకు. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనము సెర్చ్ చేయాలి. సో ఏ కంపెనీ మీద మనము టెండర్ వేయాలి అనుకుంటూ ఉన్నారో సో ఆ కంపెనీ పేరు అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను బజాజ్ కంపెనీ మీద టెండర్ వేయాలి అనుకుంటూ ఉన్నాను. సో బజాజ్ అనేది ఇక్కడ సెర్చ్లో ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఆల్రెడీ ముగ్గురు అనేది బజాజ్ కంపెనీ మీద టెండర్ వేసి పెట్టారనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక అతను 106 కాయిన్స్ వేశాడు, ఆ తర్వాత సెకండ్ 126 కాయిన్స్ అయితే వేశాడు, ఆ తర్వాత 128 కాయిన్స్ ఒక అతను వేసి పెట్టాడు అనమాట. సో నేను ఇక్కడ బజాజ్ కంపెనీ మీద ఏం చేస్తానంటే 150 కాయిన్స్ అనేవి టెండర్ వేసి తర్వాత బిడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో బిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బజాజ్ కంపెనీ మీద నేను 150 కాయిన్స్ టెండర్ వేసి బిడ్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా ఇక్కడ 150 కాయిన్స్తో బజాజ్ కంపెనీ అనేది నా వాలెట్ ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు జూన్ 28వ తారీఖు అనుకుందాం, లాస్ట్ డేట్ అనుకుందాం. సో ఒక రోజు మిగిలైతే ఉంది. సో లాస్ట్ నేనే అయితే ఉన్నా బజాజ్ కంపెనీ మీద 150 కాయిన్స్ టెండర్ వేసి రిజిస్ట్రేషన్ అనేది అప్రూవల్ అయిపోయింది. సో నాకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రేపు బజాజ్ కంపెనీ వెబ్3 సోషల్ నెట్వర్క్ పై డాట్ అనేది సో విజన్ బాగానే ఉంది, నికోలస్ గారిది విజన్ బాగానే ఉంది. బట్ వెబ్3 సోషల్ నెట్వర్క్ రూలెట్ అయ్యే వరకు ఇక్కడ దగ్గర 3 నుంచి 5 ఇయర్స్ అయితే పడుతుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు, సక్సెస్ఫుల్గా మీకు అప్రూవల్ అయిపోయింది. ఒక $200 $300 ఫ్లిప్కార్ట్ మీదనో అమెజాన్ మీదనో లేదా సామ్సంగ్ కంపెనీ, ఉషా కంపెనీ, ఇలా డిజిటెక్ కంపెనీ, ఇలా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. సో ఎయిర్టెల్, జియో ఇలాంటి కంపెనీ మీద మీరు టెండర్ వేసి ఆఖరికి మీకు ఆ టెండర్ అనేది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి మీకు. సో రేపు ఆ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది అని గ్యారంటీ ఏముంది ఇక్కడ మనకు. ఇన్ కేస్ ఆ కంపెనీ అనేది పైన యాక్సెప్ట్ చేసిన తర్వాత సో ఆ కంపెనీ మీద ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి సో ఆ కంపెనీ వాళ్ళు మాతో కన్సల్ట్ అయ్యి సో మనతోటి టెండర్ గురించి బేరం ఆడుకొని సో మనం చెప్పిన ప్రైస్ని వాళ్ళు తీసేసుకుంటారు అనుకుందాం. సో తీసేసుకున్న తర్వాత సో ఇది మొత్తం రూలెట్ అవ్వడానికి మన కంట్రీలో పై కరెన్సీ అనేది చలామణి అవ్వడానికి దగ్గర 5 నుంచి 3 ఇయర్స్ అయితే పడుతుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన కంట్రీకి సంబంధించి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. సో ఎవరో ఏరే దేశాన్ని నుంచి వచ్చి మన దేశంలో ఒక కరెన్సీ చలామణి అవుతుంది అంటే కనుక మన ఎకనామిక్ మన కరెన్సీ అనేది డౌన్ అయిపోతుంది. అమెరికా కరెన్సీ వచ్చి ఇక్కడ చలామణి అవుతుందంటే మన కరెన్సీ ఏమవుతుంది అప్పుడు డౌన్ అయిపోతుంది. అందుకని మన గవర్నమెంట్కి నష్టం ఉంటుంది కానీ లాభాలు అయితే ఉండదు.
సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ డి యాప్స్ కానీ ఈ కామర్స్ సైట్స్ కానీ అప్పుడు పైకాన్ని యాక్సెప్ట్ అయితే చేస్తారు. అప్పుడు దాకా యాక్సెప్ట్ అయితే చేయరు అనమాట. మీరు అమెజాన్ మీద టెండర్ వేసి పెట్టుకున్న, ఫ్లిప్కార్ట్ మీద టెండర్ వేసి పెట్టుకున్న, బజాజ్ మీద, జియో మీద, ఎయిర్టెల్ మీద, సామ్సంగ్ మీద, రెడ్మీ మీద, ఇలాంటి ఏ కంపెనీ మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఖరికి ఆ టెండర్ మీకే వచ్చింది అనుకోండి. సో ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని గ్యారంటీ ఏముంది ఇక్కడ? సో గ్యారంటీ అయితే లేదు. ఎందుకు చెప్తున్నానంటే Web3 సోషల్ మీడియా పై డాట్ వచ్చే వరకు 3-4 years అయితే పడుతుంది ఇది మొత్తం రూల్ అవుట్ అవ్వడానికి. సో ఈ పై కరెన్సీ మీద చలామణి సో ఈ పై కరెన్సీ అనేది ప్రతి ఒక్క కంట్రీలో చలామణి అవ్వాలి అంటే సో ఇతను నికోలస్ గారు ఫస్ట్ ఐక్యరాజ్య సమితిలో బిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి, దీని మీద ట్యాక్స్ రూల్ అవుట్ చేయాలి. ఆ తర్వాతనే ఈ కామర్స్ సైట్ వాళ్ళు ముందుకైతే వస్తారనమాట. సో అప్పుడు వాళ్ళ పేరు మీద ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారో సో వాళ్ళతో టైప్ అయి మాట్లాడుకొని సో మీరు నా కంపెనీ మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా, సో ఇంత అమౌంట్ అయితే ఇస్తాను, సో ఆ రిజిస్ట్రేషన్ అనేది మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు. సో ఇది మొత్తం రూల్ అవుట్ అవ్వడానికి దగ్గర దగ్గర 5 నుంచి 10 సంవత్సరాలు అయితే పడుతుంది. సో అర్థమైందిగా. సో దీని వెనకాల చాలా ఇంకా పెద్ద ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద ట్యాక్స్ అప్రూవల్ చేసిన తర్వాత సో అప్పుడు ఈ కామర్స్ సైట్ వాళ్ళు సో మనం ఏ కంపెనీ మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నామో సో ఆ కంపెనీ వాళ్ళు మా దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు దాకా అయితే రారనమాట. మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే వరకు ఈ కంపెనీ వాళ్ళు కామ్గా అలాగే ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేంది సో ఏ కంపెనీ వాడు ముందుకైతే రారనమాట. ఎందుకంటే వేరే దేశానికి సంబంధించి కరెన్సీ మన దేశంలో చలామణి అవుతుందంటే ఇక్కడ మన దేశానికి సంబంధించి కరెన్సీ ఎకనామిక్ అనేది పడిపోతుంది. సో అందుకని దీని వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇది మొత్తం రూల్ అవుట్ అవ్వడానికి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అయితే పడవచ్చు. సో విజన్ అయితే బాగుంది నికోలస్ గారిది, లాంగ్ టర్మ్ విజన్ అనమాట. రాబోయే జనరేషన్ కోసం ఈ ఫ్యూచర్ని తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడైతే కాదు ఇది. సో దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు అయితే పడుతుంది. మీరు తొందరపడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవద్దు. సో ఎందుకు చేసుకోవద్దు అని చెప్తున్నానంటే సో మీకన్నా సో మీరు ఇప్పుడు చేసుకున్నారు, ఇందాక చెప్పాను కదా, అది బై మిస్టేక్ ఆ అప్రూవల్ మీకే వచ్చిందనుకోండి. సో ఆ కంపెనీ అనేది మీతో అప్రోచ్ అవ్వకపోతే మీరు పెట్టిన పెట్టుబడి కాయిన్స్ మొత్తం మీకు లాస్ అనమాట. ఒక కాయిన్స్ కూడా రాదు. సో మీకన్నా ఎక్కువ ఎవరైతే టెండర్ వేశారనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు సేఫ్. అప్పుడు మీ కాయిన్స్ మీకు రిటర్న్ అయితే వస్తాయి. సో అర్థమైందిగా. ఇప్పుడైతే చేసుకోవద్దు. జూన్ 25వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మీ దృష్టిలో మీ మైండ్లో ఏ కంపెనీ అయినా ఉంటే కనుక ఆ కంపెనీ మీద మీరు టెండర్ వేయాలి అనుకుంటే కనుక సో జూన్ 25వ తారీఖు నుంచి మీరు టెండర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవద్దు. సో అర్థమైందిగా. పై డొమైన్ వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. ప్రతి ఒక్క కంట్రీలో ఈ పై కరెన్సీ అనేది గ్లోబల్ కరెన్సీగా చలామణి అవ్వాలి అంటే దీని వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. ఏ కంట్రీలో చలామణి అవ్వాలంటే ఆ కంట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఫస్ట్ యాక్సెప్ట్ అయితే చేయాలి. ఆ తర్వాత ఈ డి యాప్స్ కానీ ఈ కామర్స్ సైట్స్ కానీ వాళ్ళు ముందుకైతే వస్తారు. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వీళ్ళందరూ ముందుకైతే వస్తారు. అప్పుడు దాకా ఇది ఎక్స్చేంజ్లోనే చలామణి అవుతూ ఉంటుంది. సో అర్థమైందిగా. అలాగే పైకాన్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ కాబోతుంది, ఎప్పుడు రేటు పెరిగిపోతుంది అంటే సో రేపు మే 28వ తారీఖు తర్వాత మనకు $3కి రీచ్ అవ్వబోతుంది. సో అర్థమైందిగా. మే 28వ తారీఖు తర్వాత మనకు $3కి రీచ్ కాబోతుంది. ఆ తర్వాత మళ్ళీ డంప్ అయిపోతుంది. సో $3 అవ్వగానే ఆల్మోస్ట్ మీరు అందరూ సేల్ చేసుకోండి. సో మీ దగ్గర ఒక 500 ఉంది అనుకోండి, సో 300 సేల్ చేసుకోండి, 200 అలాగే ఉంచుకోండి. 1000 ఉంది అనుకోండి, 500 సేల్ చేసి 500 అలాగే ఉంచుకోండి. సో మీరు సేఫ్గా అయితే ఉంటారనమాట. సో ప్రైస్ అనేది పెరుగుతుంది, ఇప్పుడు పెరగదు. ఈ సంవత్సరం లాస్ట్ డిసెంబర్ కల్లా మనకు $5కి రీచ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనకు సో పెరుగుతూ పోతుంది అనమాట. నిదానంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ సో డౌన్ అయితే అవ్వదు. సో 3 years 4 years వెయిట్ చేయండి. సో మంచి ప్రైస్ అయితే వస్తుంది పైకి. పై ఒక విజన్ ఎక్సలెంట్, పై ఒక డెవలప్మెంట్ సూపర్ అయితే ఉంది. బట్ స్లోగా డెవలప్మెంట్ అనమాట, అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.